ఇప్పటికే కొంత మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కావచ్చు, కొంతమంది నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. బీజేపీ సీఎం అభ్యర్థులు కొంతమంది, అంటే సీఎం అభ్యర్థిగా ఉన్న కొంతమంది నాయకులు కాంగ్రెస్లోకి వస్తారు. ఇంకొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, మాతో టచ్లో ఉన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో వాస్తవమా మీకు తెలిసిన సమాచారం మేరకు? అంటే కొంతమంది ఎట్లా ఉంటుందంటే, కొంతమంది ప్రజలకి మేలు చేయాలి అనుకున్నప్పుడు అధికార పార్టీతో ఉంటే ఇంకొంచెం మంచిగా మేలు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రజాక్షేమం కోరొచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే, కేవలం రాజకీయం కోసమే పార్టీ ఏదైనా సరే అధికారంలో ఉన్నకాడు ఉండాలనేటువంటి వచ్చేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఈ రకంగా వారి వారి అవసరాల నిమిత్తం వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరు రావాలనుకున్నా, ఎవరు కాంగ్రెస్ పార్టీలకు రావాలన్నా, ప్రభుత్వంలో భాగం కావాలన్నా అది ఏఐసిసి పెద్దలు, పిసిసి పెద్దలు, రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నాకనే ఎవరికైనా కూడా అవకాశం ఇస్తారు. రావాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరెవరికైతే దగ్గర అనుబంధం ఉంటుందో వాళ్ళకు టచ్లోకి వెళ్ళడం కావచ్చు, వస్తామనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అవి జరుగుతూ ఉన్నాయి కామన్గా. అంతే తప్ప మేము కేసీఆర్ లాగా బలవంతం పెట్టి గుంజుకునే బాపతి అయితే మేము కాము. మొదటి నుంచి కష్టపడ్డారు, ఉద్యమంలో ఉన్నారు, ఉద్యమ పాత్ర మీదంతా కూడా అందరికీ తెలిసిందే. సో ఇక ప్రభుత్వం రావడంలో కూడా ప్రధాన పాత్ర. మొన్నటిదాకా ఎమ్మెల్యేగా అనుకున్నాం, కానీ టికెట్ రాలేదు. ఇప్పుడేమైనా నామినేటెడ్ పోస్టులోనో లేకపోతే కార్పొరేషనో ఇతరితర పదవులలో బాలలక్ష్మి మేము చూసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. నాకు వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా 2014, 2018, ఇప్పుడు 2023 3 టర్ముల ఎన్నికల్లో మాకు విద్యార్థులకు టికెట్లు కేటాయిస్తామనేటువంటి విధంగా చర్చలు జరిగిన కొన్ని అనివార్య పరిస్థితులలో మాకు టికెట్ దక్కలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు మాకు మాట చెప్పడం జరిగింది. అమ్మ మనకు అవకాశం ఉన్నప్పుడు టికెట్ వస్తుంది, రాని పక్షంలో మనం పార్టీ లైన్లో పనిచేసుకోవాలని చెప్పేసి వారు చెప్పినారు. మేము కూడా గత 2014 నుంచి పార్టీకి చాలా డెడికేటెడ్గా, లాయల్టీగా మేము పనిచేస్తూ ఉన్నాం. 2017లో రేవంత్ అన్న గారితో పాటుగా మేము వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అధికారికంగా పార్టీలో జాయిన్ అయినాం. అప్పటి నుంచి కూడా మేము క్రియాశీలకంగా పార్టీలో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మునుగోడు అండ్ తుంగతుర్తికి పార్టీ వ్యవహారాలకు ఇన్ఛార్జిగా, తుంగతుర్తికి ఎల్డిఎం అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ అని మనకి ఏఐసిసి కార్యక్రమం ఉంటుంది. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్కి లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్లో ఒక కోఆర్డినేటర్గా నేను తుంగతుర్తికి పనిచేసిన. అక్కడ అభ్యర్థి 51,094 ఓట్ల మెజారిటీతో మందుల శామ్యుల్ అన్న గారు గెలవడం జరిగింది. సో మేము మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్గా కూడా తుంగతుర్తిని, నేను భువనగిరి పార్లమెంట్లో మా తుంగతుర్తి మొదటి స్థానం మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్గా నేను పనిచేసిన. ఈ రకంగా నా చేతనైనంత మేరకు పెద్దలు గౌరవనీయులు రేవంత్ అన్న గారు ఇచ్చిన బాధ్యత మేరకు నా శక్తివంచన లేకుండా నేను కృషి చేసిన. నాడు ఉద్యమంలో పనిచేసిన, నేడు పార్టీ కోసం పనిచేసిన. ఖచ్చితంగా మా సేవల్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు తగిన అవకాశం ఇస్తారని మేము ఆశాభావంగా ఉన్నాం. సో మరొకసారి ఈ దరఖాస్తులకు సంబంధించి ఒక రసీదు ఏదైతుందో రసీదును జాగ్రత్తగా పెట్టుకోండి అనేటువంటి సమాచారం చాలా వినిపిస్తుంది. సో దానివల్ల ఏంటి ఉపయోగం ఏముండొచ్చు, ఏం చెప్తారు దాన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనకు ఒక రసీదు ఇస్తున్నారు కదా, అది మన దగ్గర ఉన్నప్పుడు రేపు ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వాళ్ళ లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు ఆ పథకాలు అందజేసేటప్పుడు అప్లై చేసినటువంటి వాళ్ళ దగ్గర రసీదును చూసి వాళ్ళకు ఆ పనులు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలక్షన్ టైంలో మేము ప్రచారం చేసినప్పుడు గ్యారంటీ కార్డుని కింద రసీదుని తీసుకొని పైన గ్యారంటీ కార్డుని మీ దగ్గర పెట్టుకోమని చెప్పి ఇచ్చాం. మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రావచ్చు అని చెప్పేసి మనం చెప్పినాము. వచ్చి వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ బూత్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబర్ అవి చెప్పినప్పుడు మన దగ్గర రిసిట్స్ ఉంటాయి. అప్పుడు ఎవరి అయినా మిస్ అయినా, ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు కదా ప్రభుత్వ పథకాల కోసం, మీ అప్లికేషన్ మా దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర రసీదు ఉంటే మళ్ళీ అదే క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చినప్పుడు ఆ పథకాన్ని మీకు అందజేయాలనుకున్నప్పుడు ఆ రసీదు చూడడం అనేది అవసరం ఉంటుంది. అందుకోసం దాన్ని భద్రంగా పెట్టుకోవాలి. 2 విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎవరు ప్రతిపక్ష నాయకులు ఎవరు బెంబేలెత్తిచ్చినా మీరు ఎక్కడ బెంబేలెత్తాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, ఆదుర్దా పడకుండా సంయమనంతో మీరు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి రసీదును మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. త్వరలోనే ఆ పథకాలు మీ దగ్గరికి చేరుతాయి. ఇది మొత్తం మీద ఇక ఓయూ బాలలక్ష్మి గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక అధికార పార్టీ చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారము దరఖాస్తు ఫామ్ కూడా ఒక చదువుకోనటువంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఈజీగా దాన్ని రాసుకునే విధంగా ఆ దరఖాస్తును సమర్పించుకునే విధంగా ఏర్పాటు చేసింది. సో ప్రతి ఒక్క అంశాన్ని, అంటే రేషన్ కార్డుకు దానికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం రసీదును మాత్రము జాగ్రత్తగా పెట్టుకోండి. సో అందరికీ తెలిసిందే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మన బిల్ తీసుకొని వచ్చినటువంటి బిల్లును దాచిపెట్టుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో రసీదును కూడా భద్రపరచుకోండి, భవిష్యత్తులో ఉపయోగపడుతున్నటువంటి రీతిలో మనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.